హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఈషోకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి జియో స్పీడ్ని మనం ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి మొత్తం వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇలా ఇంటర్ఫేస్ వచ్చాక ఇక్కడ సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేశాక మనకు నెట్వర్క్ చూపిస్తుంది, అంటే మనం ఏ సిమ్ వాడుతున్నామని. ఇందులో మనం మన జియో సిమ్ది సెలెక్ట్ చేసేసుకుందాం. జియో సిమ్ది సెలెక్ట్ చేసుకున్నాక ఇలా వచ్చాక ఇక్కడ యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసేయండి. దీని మీద ట్యాప్ చేశాక మనకి ఇలా వచ్చేస్తుంది ఏపీఎన్స్ ఇంటర్నెట్ అనేది. ఇక్కడ ఇంటర్నెట్ పక్క క్యారో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసేయండి. దీని మీద ట్యాప్ చేశాక ఇక్కడ మనకు చాలా వెరైటీస్ ఉంటాయి. మనం ఈ వీటిని ఇప్పుడు సెట్టింగ్స్ చేంజ్ చేస్తే మనకు నెట్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్నెట్ అనేది సేమ్ అలానే ఉంచేసేయండి. ఏపీఎన్ ఉంది కదా, ఏపీఎన్ మీద ఇది తీసేసి రీనేమ్ చేసేసి నెట్ స్పీడ్ అని టైప్ చేసేయండి. ఎన్ అనేది క్యాపిటల్లో ఉండాలి, మళ్ళీ దీని తర్వాత స్పీడ్లో ఎస్ అనేది క్యాపిటల్లో ఉండాలి. నెట్ స్పీడ్ అని టైప్ చేసేసి స్పెల్లింగ్ అనేది కరెక్ట్ అక్కడ టైప్ చేయండి. చేసేసి ఇక్కడ దీన్ని ఓకే చేసేయండి. ఓకే చేశాక ప్రాక్సీ అలానే ఉంచండి, పోర్ట్ అంతే, యూజర్ నేమ్ అలానే, పాస్వర్డ్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ సర్వర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసేసి ఇది ఎంటీగా ఉంటుంది. మనం ఏం చేద్దామంటే www.google.com అని ఇచ్చేద్దాం. google.com, ఓకేనా. google.com అని ఇచ్చేసి ఓకే ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ ఎంఎంఎస్సి అది అలానే ఉంచండి. ఇది ప్రాక్సీ అలానే, పోర్ట్ అలానే పెట్టేయండి, ఎన్సిసి అలానే ఉంచేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆథెంటికేషన్ టైప్ ఉంది కదా, ఈ ఆథెంటికేషన్ టైప్ మీద ఇక్కడ ఇది నన్లో ఉంది, దీన్ని పిఏపిలోకి మార్చుకోండి, పిఏపి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏపీఎన్ టైప్ ఇది డిఫాల్ట్గానే పెట్టేసుకోండి. ఏపీఎన్ ప్రోటోకాల్, ఈ ఏపీఎన్ ప్రోటోకాల్లో ఇలా 3 వెరైటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏంటంటే IPv4/IPv6 ఉంది, ఇది తీసేసి IPv4లో పెట్టేసేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇది బీరర్ అని ఉంది కదా, ఈ బీరర్ అనేది వచ్చేసి ఇలా చాలా ఉంటాయి. ఇలా చాలా నుంచి తీసేసి మనకు కావాల్సింది ఏంటంటే ఎల్టీఈ పెట్టేసుకొని అన్స్పెసిఫైడ్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేయండి, అన్టిక్ చేసేసి ఓకే చేసేయండి. ఇప్పుడు MVNO టైప్ ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడ వరకు అయితే మన సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. దీని సేవింగ్ వచ్చేసి ఇక్కడ కింద మోర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మోర్కి మీద 3 డాట్స్ ఉన్నాయి. దీని మీద ట్యాప్ చేసిన వెంటనే ఏమైపోతుంది అంటే ఇక్కడ డిలీట్, సేవ్, డిస్కార్డ్ అని ఉంటుంది. దీన్ని మనం సేవ్ చేసుకున్న వెంటనే సేవ్ అయిపోతుంది, ఇంతకుముందు మనం చేసిన సెట్టింగ్స్ లాగా. ఇలా చేసుకున్నాక ఏంటంటే మనకు నెట్వర్క్ స్పీడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా చేంజెస్ వచ్చాయి ఈ చేంజెస్ ద్వారా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.